విజయనగరం జిల్లాలోని మాతృ శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాలు రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ మెటర్నల్ చైల్డ్ డెత్ సర్వే లైన్ రెస్పాన్స్ కమిటీ సమీక్ష సమావేశం కలెక్టరేట్ లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 4 మాతృ మరణాలు, 3 శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఒక్కొక్క మృతికి కారణాలను తెలుసుకున్నారు. మరణాలు సంభవించిన కుటుంబ సభ్యులను, వారి యోగక్షేమాలను వివరించారు. వైద్య అధికారులు చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు. She doesn't know. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయి సో didn't treat her well. అది కండిషన్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది అంటుంటే డబ్బులు కట్టకుండా వెళ్ళిపోవడానికి కూడా మనం ఎవరో ఒప్పుకో. మీరు పంపించేశారు, డబ్బులు కట్టుకొని పంపారు. సో షీ వాజ్ కాన్స్టెంట్. సరే మనం ఏమైనా ఇవ్వగలం వాళ్ళకి? డేస్కి 6 డేస్కి అలా ఏంటి చెప్పండి. హెచ్బిఎన్సీ హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్ చెప్పండి. విజిట్ చేసినప్పుడు పేషెంట్ తల్లి బిడ్డ ఎట్లా ఉన్నారు, వాళ్ళ సింప్టమ్స్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు ఐడెంటిఫై చేస్తే మీ మెడికల్ ఆఫీసర్కి ఎలా కానీ చెప్పాలి అని చెప్పేసి అని ఉన్నాయి కదా. ఇది కేసు కోట్ చేస్తూ డాక్టర్ గారు కేసు కోట్ చేస్తూ మన అందరూ మెడికల్ ఆఫీసర్స్ కూడా పంపించండి. సో డ్రై కాఫ్ అన్నారు, నెక్స్ట్ పల్మనరీ ఇన్ఫెక్షన్. హాస్పిటల్ అంటే మార్క్ హాస్పిటల్ ఏమైందండి? సంథింగ్ లైక్ ఆఫ్ సిరప్ తీసుకొని హాస్పిటల్ అని చెప్పారా? For the first time. Next time also we can communicate based upon the requirement. So let us not confuse them. So they will be coming on so and so date, so and so date. So these people are required to attend this meeting, and I will be promoting the as I say with the horticulture crops, fruit bearing trees. So I think there are several trees there. There are fruit bearing trees. Till the time. So if you bring the notice of ఫ్యామిలీ ఆర్తుది ఆశ, మీరు చెప్పలేకపోతే ఆశగానే చెప్పుకోగలది మీ సెక్షువల్ హెల్త్ మీద అని చెప్పాలి కదా. వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదమ్మా, వాళ్ళు ఇవ్వలేదు అనిపిస్తుంది. She didn't bring to the notice of her mother, and because of her age, the pregnancy was, her body was not supporting the pregnancy. సో దీనికి ఏమిస్తామమ్మా? దీనికి గౌరవచర్యలందరికీ కూడా అవేర్నెస్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 7th 8th నుంచి మనం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, హైజీన్ మీద తీసుకురావాలి, ఇటువంటి వాటి మీద తీసుకురావాలి. హౌ ది బాడీ డజంట్ సపోర్ట్ ఇన్ దిస్ కేస్ షుడ్ బి రిఫర్డ్ టు దెమ్. రిజిస్ట్రేషన్ అయిపోతూనే బోత్ వాళ్ళ అమ్మగారింటికి మనం 2 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా. Actually, our Asha worker went on 2nd of July, sir. So at that time, అమ్మాయికి ఏమీ తెలియదు, హస్బెండ్ కొట్టాడు, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీటర్ వెల్, ఆ అమ్మాయిని వదిలేశారు.
ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? పూర్ లేడీ, షీ డజంట్ నో ఎనీథింగ్. షీ వెంట్ బ్యాక్. Mainly includes in the earbuds, but there is also, as per ICAO guidelines, which is International Civil Aviation Organization, in any manner whatsoever, whether it is on ground and on air. So this committee, the environment of entire 10-kilometer range outside of the airport is also making. We have to ensure that the birds do not get attracted to this area. In fact, they find it not good and move out of the focus which we have to maintain. So what is the first step we need to take? So there are, Did exactly. you identify any garbage dumps and to what extent we should not have the garbage dumps? So there are three things, sir. There should not be anywhere in the area around, because that attracts birds. The birds come to eat on that material. So open 10 kilometers. Yes, 10-kilometer range. So sir, Govind, we record this. For this, we should ensure that there should be proper door-to-door collection and proper disposal of the garbage. Yes. So do you support anyway in this? So, Mr. Ramaraju Garu. Yes, sir. Actually, we already engaged outside. Actually, we have to. MPWD and EOPRDs are mainly responsible for the garbage disposal and garbage collection. వీళ్ళకి అడ్రస్ చేస్తా 10 kilometers radius లో ఏవే విలేజెస్ ఉన్నారు. So they have a list of Yes, that is there in the list. in that. So a list of ఇది కలెక్ట్ చేసేసుకొని పెట్టి. And did you do any scientific research regarding what is the amount of garbage that is generated in the 10 kilometers? As of now, Collection and disposal, proper disposal. what we can do is we can. He is the concerned officer, sir. He worked in a Hyderabad airport. He will go to schools also to create awareness among them. And going forward, we have also planned posters and all in the public place in the local language. So certainly we see can go and interact with the so that they will also have a first-hand information of what steps we need. So she was sent out. సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా ఆశయాలు కూడా టేక్ కేర్ అవ్వరు. సో ఈమె వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది అవుట్బౌండ్ వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆమె రికార్డ్ చేసుకోలేదు. ఏమైనా పరిస్థితి అని మీరు రికార్డ్ చేసుకోలేదు. అమ్మగారింటికి వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు కూడా ఎంతమంది ఉన్నారమ్మా ఆ టైంలో మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్? ఎంతమంది ఉన్నారమ్మా మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్? సార్ మేము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక ఇంజక్షన్ వేసాం సార్. 5 మంది ఉన్నారు. 5 మందిని కూడా మీరు చూసుకోలేరమ్మా? అమ్మాయి ఏమైంది, ఎక్కడికి పోయింది, అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయిందనే ఇన్ఫర్మేషన్ కూడా లేదా మీ దగ్గర? జాయిన్ అయిన తర్వాత మేమే వెళ్ళాం సార్. అబార్షన్ అయితే ఏ కండిషన్ లో అయింది, ఎలా క్రిటికల్ గా ఉంది అమ్మాయి అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదా? దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ క్రియేటెడ్ బట్ పూర్ పీపుల్ ఓన్లీ. ఎవరు రిచ్ ఎవరు పోతున్నారు చెప్పండి? Entire system was mute to innocent lady. రికార్డ్ చేయండి ఇదంతా ఏమి చూడండి. ఓకే, ఎప్పుడు ఏమో డేట్ ఆఫ్ డెలివరీ వాజ్ 27. ఎన్నో మంత్ అమ్మా? She had normal delivery at her portion, sir. And she was there with us for 48 hours, which is the normal duration, sir. Okay. So normal delivery. Normal delivery, sir. And she was discharged. Yes. ఏ డేలో డిశ్చార్జ్ చేసాం? After 48 hours. Then what happened? ఎక్కడికి వెళ్ళారు ఇవిడ? సార్ పెరిగతి విలేజ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చారు సార్. సడన్ గా Actually, with registration is done late, sir. 4 months అయిపోయింది కదా? 4 months కదా? 4 months ఆగి అనుకుంటున్నాను సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? ఆశ ఉన్నారా? ఆశ ఉన్నారు. she was already in septic shock Monday after discharge, and she was in a very bad state. The same bad state continued at KGH.
I don't think it was an incomplete abortion and the DNC was done at Sridevi Hospital. But because when we examined her, the uterus was 16 weeks. ఎవరు తీసుకెళ్ళమన్నారు? శ్రీదేవి హాస్పిటల్. శ్రీదేవి హాస్పిటల్ వాళ్ళని పిలవలేదా? జూలై she came at around 10 o'clock. బాగా పెయిన్గా ఉంది అమ్మ, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే బ్లడ్ పెట్టుకోవాలి, స్కానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అబార్షన్ చేసి మీరే కదండి అబార్షన్ అంటే నేను ఆల్రెడీ మీద పుట్టాడు సార్, ఆ వీడియో కూడా ఇచ్చారు సార్. శ్రీదేవి హాస్పిటల్ నుంచి ఎందుకు వెళ్ళారమ్మా మీరు?